హాయ్ అండి, వెల్కమ్ టు జీవిత చక్రం. నేను మిమ్మల్ని మహేష్ని. ఉజ్జయిని వేరే ఇంకో చోటుకు వచ్చాను, కాలభైరవుడి ఆ టెంపుల్ని. ఈ టెంపుల్లో ఒక విశేషం ఉంది, విచిత్రం ఉంది. అదేంటో నేను చెప్పి చూపిస్తాను, ఓకేనా? రండి. ఇది కాలభైరవుడి గుడి అండి. కాలభైరవుడి గుడికి వచ్చామన్నమాట. కాలభైరవుడి గుడిలో ఒక విశిష్టత ఉంది, ఏంటనేది చూపిస్తాను. రండి. ఇదంతా టెంపుల్కి లోపు లాటీలు అమ్ముతున్నారు. కాలభైరవుడు లాటీలు అని చెప్పి విచిత్రంగా చూడండి. తర్వాత ఇంకేంటంటే ఒక విషయం మీకేం చెప్పాలనుకుంటున్నాను తెలుసా? రండి, మందు షాప్, బార్ షాప్ లోకి వెళ్తున్నాను. రాయల్ స్టాగ్ గుళ్ళో రాయల్ స్టాగ్ ఏంటని చెప్పి చూస్తున్నారా? చూడండి, రండి. గుళ్ళో మందు బాటిల్స్ అమ్ముతున్నారు. ఎందుకు అమ్ముతున్నారో తెలుసా? మన కాలభైరవుడు మందు తాగుతాడంట. బ్రేక్ తెలుగు వాళ్ళ కొంచెం ఇట్లారా చెప్పండి. మీరు ఏంటి దేవుడికి ఏంటి ఏం చేస్తారు అసలు? నార్మల్ గా దేవుడికి మందు ఎక్కిస్తారు అక్కడ, అంతే. లోపల దేవుడికి మందు ఎక్కిస్తారండి. మందు ఎక్కిస్తారా? పోస్తారా? ప్రసాదం లాగా. ఎవరికి? కాలభైరవుడికా? ఏంటి, ఎందుకని ఎట్లా ఆయనకి అంతే? ఎందుకని అది మనకి తెలియదా? మీరు ఏ ఊరు? మాది హైదరాబాద్. హైదరాబాద్ ఎక్కడ? మాది హైదరాబాద్, చార్మినార్ దగ్గర. చార్మినార్ దగ్గర. అందుకే వచ్చారా? ఇప్పుడేంటి అది పోస్తే అలా బాటిల్ చిన్నది తీసుకొని అక్కడ ఇచ్చేసేయండి, వాళ్ళు తర్వాత ఎక్కిస్తారు, దేవుడికి ఎక్కిస్తారు. అంటే దేవుడు తాగుతారు అని చెప్పి అక్కడ. నిజమేనా? తాగుతారా? అదే విచిత్రంగా టెంపుల్లో మా బార్ షాప్ ఉంది ఏంటని షాక్ అయ్యాను నేను. అదే కాలభైరవుడు కదా. హైదరాబాద్ తెలంగాణ మనిషి ఇక్కడ ఉన్నాడు, ఈయన కూడా వచ్చాడు. అట్లా చెప్తున్నాడు గురించి. దేవుడికి ఇవ్వడానికి వీళ్ళందరూ కూడా వస్తున్నారు. పండితుడు చెప్తాడట. పరంపరా సే वो बाबा पी रहे, सबको मालूम को बाबा पी रहे. कैसे पता चला? ये चढ़ाते ना भगवान को, तो वहाँ पे स्मेल रहता. हाँ, वो से निकालेगा और पी जाएगा और पूरा क्वार्टर आपको दे देगा. तो आप घर पे ले जाने, इधर प्रसाद समझ के थोड़ा थोड़ा पी लेना. मंदिर में सारे स्मेल आता. स्मेल अंदर आता है. कितने सालों से ये कर रहे हैं? ये बहुत साल. तो ये मदिरा पूरा भूमि में जाके पानी मदिरा हो जाएगा क्या? क्या मालूम किधर जाता है. नहीं मालूम. ये यहाँ चेकिंग भी हो गई, पुलिस वाले खोज की थी मूर्ति को, क्या मालूम किधर जाता है. अच्छा, पता नहीं चला कहाँ पे? हाँ, पता नहीं चला कि कहाँ पे. जब तो इतनी भीड़, इतनी जनता थी. చెక్ చేశారంట తవ్వి. అయితే ఎవరికి కనిపించలేదంట భూమిలో ఆ డ్రింక్ ఆనవాళ్ళు. అందుకే ఎవరికి తెలియదు ఎక్కడికి వెళ్తుందో. దేవుడు తీసుకుంటాడు. చూడండి ఎట్లా వేశారు. ఓం నమః శివాయ వేశారు. ఇది స్వామి వారికి తాగుతారంట, ఆయన పోస్తారంట, ఆయన మొత్తం తాగేస్తాడంట. అసలు మిగిలినంట చెక్ చేశారంట. ఒకప్పుడు స్వామివారి మందు తాగడం ఏంటని చెక్ చేస్తాడు. ఏంటంటే ఎండిపోయి ఉందంట మందు పోస్తే. సో స్వామివారి మందు తాగుతారంట. మందు బాటిల్ స్వామివారికి ఇస్తున్నాం, చూద్దాం రండి. ये क्या है? ये प्रसाद है, नारियल है. हाँ. ये शराब है. कहाँ पे लेके जा रहे हैं आप? ये आप भगवान को लेके जा रहे हैं. कौन से भगवान? ये काल भैरवनाथ है. కాలభైరవ టెంపుల్లోకి వెళ్తున్నాం. ఇలా ఉంది ఎంట్రన్స్. అక్కడ కూడా చాలా రష్ ఉంది. కానీ ప్రతి గుడిలో ఈ మధ్యప్రదేశ్లో ప్రతి టెంపుల్, ఏ టెంపుల్ చూసినా ఫుల్ రష్ ఉన్నారు. అసలు ఏంటో నాకు అర్థం కాదా.
చూసారు కదా ఫ్రెండ్స్, కాలభైరవుడికి వెళ్తుంటే ఆయనకి మందు పోస్తారంట. ఆ మందు పోస్తే తాగేస్తారంట, అంటే అది ఆరిపోతుందంట. అది ఎవరికి కూడా ఎక్కడికి వెళ్తుందో ఎవరికి తెలియదంట. అది చాలా విచిత్రంగా ఉంది. సో అది నాకు తెలిసి ఇలా వస్తే వచ్చాను, తెలిసి వచ్చాను. చాలా బాగుంది, చాలా బాగుంది. మీ బ్లెస్సింగ్స్ నాకు కావాలి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ప్లీజ్. నన్ను కూడా ఆస్వాదించండి. మీరు డబ్బులు సబ్స్క్రైబ్ చేసుకుని దండం పెట్టుకోండి. కాలభైరవుడు చాలా పవర్ఫుల్.